చక్కగా సామెతల గ్రంథం 23:18. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. తెలుగులో మీకు అర్థమైందో అర్థం కాలేదో, తికమకగా ఉందో నాకు అర్థం కాలేదు, కానీ నిశ్చయముగా ముందు గతి అంటే సరే మీకు అర్థం కాదు. ఇన్ ఇంగ్లీష్, surely there is an end. నిశ్చయముగా ఒక ముగింపు ఉంది. దేనికి? surely there is an end, and thine expectation shall not be cut off. నిశ్చయముగా ఒక ముగింపు ఉంది, నిశ్చయముగా ఒక సమాప్తము అనేది ఒకటి ఉంది. తలల పైకెత్తండి. ఇదిగో ఈ టేబుల్కి ఆది, మాట్లాడదే మంద, ఈ టేబుల్కి ఆది ముగింపు ఉంది కదా, ముగింపు ఉంది కదా. ఈ మందిరానికి ఆది, ప్రతిదానికి ముగింపు ఉంది. ఆద్యంతము లేనివాడు యేసుక్రీస్తు ఒక్కడే, ఆద్యంతము లేనివాడు. ఆది యందు దేవుడి భూమి ఆకాశములను, అనాది అంటే, అనాది అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం అనేది ఆది. అనాది ఒకటి ఉంది కదా. యేసుక్రీస్తు వధించబడతారు, రక్తాన్ని కారుస్తారు, ఈ కార్యక్రమం అంతా జరగాలి అని ఎప్పుడు నిర్ణయించబడింది? అనాదిలో. ఆదికాండం 3వ అధ్యాయంలోనో, ఆదికాండం 49లోనో, సంఖ్యాకాండం 24లోనో, లేకపోతే యెషయా గ్రంథంలోనో, మీకా గ్రంథంలోనో, ఇర్మియా గ్రంథం 14లోనో కాదు. ఆదిలో కాదు, అనాదిలో ఉంది. యుగ సమాప్తి అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత